చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంత మంది క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈరోజు ఎప్పటి నుంచి అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు భక్తులు పోటెత్తారు? భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకునే ట్రాఫిక్ జామ్ అనుకోవచ్చా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? చిలుకూరులో గత కొద్ది రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు గజస్తంభం నిలిచోబెడుతున్న సందర్భంగా అక్కడ పిల్లలు లేని వారికి సంతానానికి సంబంధించిన ప్రసాదం అందజేస్తున్నారనే సమాచారం తెలుసుకొని పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీ క్యూ కట్టారు. అయితే నార్సింగ్ నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పా జంక్షన్ కి సంబంధించి దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో 18వ ఎగ్జిట్ ని కూడా క్లోజ్ చేసేశారు. దానికి సంబంధించి రాజేంద్ర నగర్ ఇటు గచ్చిబౌలి దగ్గర ఎగ్జిట్ అయ్యి వెళ్లాలని చెప్పేసి పోలీసులు ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఎవరిని కూడా 18వ ఎగ్జిట్ దగ్గర ఏదైతే అప్పా జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ వద్ద ఎవరిని దిగకుండా అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ కున్న సర్వీస్ రోడ్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. ఉదయం స్కూల్ కు వెళ్లే విద్యార్థుల బస్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు చిలుకూరు అప్పా జంక్షన్ నుంచి చిలుకూరు వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా జామ్ అవడంతో తిరిగి ప్రయాణం అవుతున్న చాలా మంది భక్తులు. దీనికి సంబంధించి ముందస్తు చర్యలు లేకపోవడంతో పోలీసులు ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత రావడంతో పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి రోడ్లపైనే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు తీవ్రంగా. రైట్ సురేష్, ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ప్రస్తుతానికి చేరుకున్నారు. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్లన్నిటిని ఏదైతే 18వ ఎగ్జిట్ క్లోజ్ చేసిన తర్వాత ముందు నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి సూచనలు చేస్తున్నారు. ఇప్పుడైతే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా 2-3 గంటలు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు చిలుకూరు వైపు వస్తుండడంతో అన్ని దారులు కూడా ఇటు అప్పా జంక్షన్ దగ్గర కలుస్తాయి కాబట్టి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు 2 గంటల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. పోలీసులు అదేవిధంగా కమిషనర్ కూడా వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడికి వెళ్లి పూర్తిగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి యథాస్థితి కొనసాగేలాగా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటికి ఫీల్డ్ లోకి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఏదైతే రద్దీగా ఉన్న ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాలకు డైవర్ట్ చేస్తున్నారు కొన్ని వాహనాలని. ఇక్కడ అప్పా జంక్షన్ మాత్రం ఇప్పుడు ఎగ్జిట్ ని క్లోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.